అలాంటి క్వాంటిటీని మనం తెలుసుకోగలుగుతాం మేము. బట్ ఫ్యూచర్లో అది ఇంకా ఎంత స్ట్రాంగ్ అవుతుందంటే మేము పెట్టే కెమెరాల వల్ల ప్రతి వెహికల్ ఆటోమేటిక్గా క్యాప్చర్ అయిపోతుంది. ఎందుకంటే కొన్నిసార్లు చెక్ పోస్టులలో క్యాష్ పేమెంట్ కట్టినా మాకు రావడం లేదు. అటువంటివి ఆ టెక్నాలజీ అనేది షార్ట్లీ రాబోతుంది మాకు కూడా. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా మార్పులు వస్తున్నాయి. దాని గురించి సార్ ఒకసారి ఎంక్వైరీ చేయండి. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మాకు ఈ అవకాశం ఇచ్చిన జాయింట్ కమిషనర్ గారికి థ్యాంక్స్ తెలియపరుస్తూ మా ఎస్పీ గారు ఉత్తరం గారికి మేము ఈ మీటింగ్ రావడం జరిగింది. ఈ మీటింగ్లో మేము డిస్టర్బ్ చేస్తున్నాం కాదు. యాక్చువల్గా సెపరేట్గా మేము ప్లాన్ చేసుకున్నాం మీటింగ్ కండక్ట్ చేయడానికి. అనుకోని రీతిలో ఈరోజు మీటింగ్ హాజరవడం జరిగింది. ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, మన ఏపీ పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం అన్ని కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ లేకపోతే ఒక 100 పబ్లిక్ వర్క్ చేసే ప్లేసెస్లో కానీ సీసీ కెమెరాస్ ఇన్స్టాలేషన్ కంపల్సరీగా జరగాలనేది గవర్నమెంట్ యొక్క ఆదేశాలు. ఆ యాక్ట్ ప్రకారం కూడా అందరికీ కూడా నోటీసులు జారీ చేసి ఆ విధంగా ఇన్స్టాలేషన్ చేయించే డ్యూటీ మాకుంది. ఆల్రెడీ మన నగరంలో చాలా చోట్ల సీసీ కెమెరాస్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉన్నారు. అయినా కూడా ఇంకా చాలా చోట్ల పెట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అన్ని షాప్స్లో కూడా మీ సీసీ కెమెరాస్ అన్నీ కూడా ఇంటర్నల్గా మీ లోపల భాగాలకు మాత్రమే పరిమితమై ఉంటాయి. మా ఎస్పీ గారు ఆదేశం ప్రకారం ఏంటంటే మా రిక్వెస్ట్ ఏమిటంటే మీ కెమెరాస్లో ఒక కెమెరా ఫ్రంట్ సైడ్ రోడ్డు సైడ్ కవర్ అయ్యే విధంగా ఒక కెమెరా మీరు అడ్జస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా కొన్ని ఇంపార్టెంట్ జంక్షన్స్లో కూడా మేము కొంతమంది డోనర్ సహాయంతో కెమెరాస్ ఇన్స్టాల్ చేద్దామని ప్లాన్లో ఉన్నాం. ఇదంతా